ఏంట్రా బాబు ప్రభాస్ ఇలా అయిపోతున్నాడు రోజు రోజు, ఆ పాత ప్రభాస్ని మనం మళ్ళీ చూడలేమా అంటే, మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న ప్రభాస్ వేరు. అంటే ఒక బుజ్జిగాడిలో ఉండే ప్రభాస్ ఎలాంటి కట్అవుట్, ఎలాంటి డ్రెస్సింగ్ స్టైలు, ఆ ఫేస్లో ఉండే ఒక యాక్టివ్నెస్. దాని తర్వాత మళ్ళీ చూసుకుంటే డార్లింగ్ మూవీ, డార్లింగ్ అయితే ఆ డ్రెస్సింగ్ స్టైల్కి, ఆ టీషర్ట్స్, ఆ లుక్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ప్రభాస్కి గర్ల్స్లో అంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ వచ్చిందంటే కారణం డార్లింగ్ మూవీనే. అంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది, స్టైలిష్ లుక్ అది. తర్వాత అది మళ్ళీ మిస్టర్ పర్ఫెక్ట్లో అదొక ట్రెండ్. అప్పటికి ఒక హెయిర్ స్టైల్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఒక ట్రెండ్ సృష్టించారు ప్రభాస్ గారు. దాని తర్వాత రెబల్ ఐ థింక్ మూవీ ఫ్లాప్ అయినా సరే కానీ ప్రభాస్ గారి లుక్ మాత్రం ఎక్కడ మనకి అరే ప్రభాస్ గారి లుక్ పోయిందనే ఫీలింగ్ ఎక్కడ రాదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే రెబల్ మూవీకి ఆ ఫైట్ సీక్వెన్సెస్కి ప్రతి ఒక్కదానికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. నాకు కూడా రెబల్ మూవీలో ఫైట్స్ అంటే చాలా ఇష్టం. ఆ ఇంటర్వెల్ బ్లాక్ కానీ అవి అంటే ఆ డ్రెస్సింగ్ స్టైల్, ఆ కట్అవుట్కి కరెక్ట్ పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించింది. తర్వాత వచ్చింది మిర్చి మూవీకి ప్రతి ఒక్కరు అంటే యాంటీ ప్రభాస్ ఫ్యాన్స్, అంటే ప్రభాస్ ఫ్యాన్స్ కానోళ్ళు కూడా ప్రభాస్ని అంత లైక్ చేసిన మూవీ మిర్చి మూవీనే అనుకుంటా. నాకు తెలిసి ప్రభాస్ గారు అంత అంటే అంత హ్యాండ్సమ్గా, అంత స్టైలిష్ లుక్లో కనిపించింది మిర్చి మూవీలోనే లాస్ట్ అని నా ఫీలింగ్. తర్వాత బాహుబలి 1 and 2, దానికోసం అని చెప్పేసి ఒక 4.5 years 5 years వరకు ప్రభాస్ గారు చాలా కష్టపడ్డారు. ఆ సినిమాకి తన ఎంత కష్టపడాలో అంత కష్టపడి ఆ సినిమా ఈరోజు ఒక ఇండస్ట్రీ హిట్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే వితౌట్ బాహుబలి గురించి మనం ఎక్కడ మాట్లాడడానికి ఛాన్స్ లేకుండా అంత గొప్ప చరిత్ర సృష్టించిన మూవీ అది. సరే, బాహుబలి తర్వాత మళ్ళీ అంటే మనం ఇన్ని మూవీస్ మాట్లాడుకున్నాం కదా, బుజ్జిగాడు కానివ్వండి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, రెబల్, మిర్చి. ఈ మూవీలో ఉండే ప్రభాస్కి బాహుబలి తర్వాత వచ్చిన మూవీస్లో ఉండే ప్రభాస్కి చాలా డిఫరెన్స్ ఉంది అనిపించింది నాకు. బాహుబలి తర్వాత 2019లో అనుకుంటా సాహు మూవీ రిలీజ్ అయింది. సాహు మూవీ రిలీజ్ అయిన తర్వాత అంటే సరే ఆ సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అంటే హిందీ ఇండస్ట్రీలో అది, బాలీవుడ్లో సినిమా చాలా బాగా ఆడింది. మన తెలుగులో అంతవరకు మనము యాక్సెప్ట్ చేయలేదా ఏంటనేది అదంతా సెకండరీ థాట్. కానీ సాహు మూవీలో కొన్ని చోట్ల ప్రభాస్ గారి లుక్స్ అంటే మనం చూడాలనుకుంటున్న ప్రభాస్ని చూడలేకపోయామనేది నాకు సాహు నుంచే అనిపించింది. ఎందుకంటే ఆ కొన్ని లుక్స్ ఆ మూవీలో కొన్ని చోట్ల లుక్స్ బాగుంటుంది, తర్వాత కొన్ని చోట్ల అయితే నాకు అంత నచ్చలేదు. సరే, సాహు మూవీలో సరే ఎక్కడో అక్కడ కొంచెం మిస్టేక్ జరిగిందేమో అనుకున్నాను నేను. తర్వాత మళ్ళీ 2021లో రాధేశ్యామ్ మూవీ రిలీజ్ అయింది March 11th. ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ డేనే చూశాను నేను. ఆ మూవీ చూసిన తర్వాత ప్రభాస్ గారి లుక్ చూసి నాకు అస్సలు నచ్చలేదండి. రాధేశ్యామ్లో ప్రభాస్ గారి లుక్ అయితే అస్సలు బాగాలేదు. ఎందుకు ఇలాంటి అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రభాస్ గారు బయటనే అంటే మూవీస్లో కన్నా బయట ఏదైనా ఒక ఎయిర్పోర్ట్లో కానివ్వండి, ఎక్కడన్నా మనం న్యాచురల్ లుక్లో చూసినా అరే బాగానే ఉన్నాడు కదా, ఎందుకు మూవీస్లోనే ఇంత డిఫరెన్స్ వస్తుందనేది నాకు అర్థం కాలేదు. సరే, రాధేశ్యామ్ మూవీ కూడా నాకు లుక్ అస్సలు నచ్చలేదు. అదే రాడ్ అనుకుంటే తర్వాత వచ్చింది ఆదిపురుష్. ఆ మూవీ నేను చూడలేక చచ్చిపోయాను. ఆ మూవీ ఏందో, ఆ విఎఫ్ఎక్స్ ఏందో నాకేం అర్థం కాలేదు అసలు. ఎందుకు ప్రభాస్ గారు అంటే మళ్ళీ ఒక మనకు కావాల్సిన ప్రభాస్ మళ్ళీ రాడా అంటే ఆ లుక్లో మనకు కనబడ్డా అని చెప్పేసి నేను చాలాసార్లు ఆలోచించాను. నేను మ్యాక్సిమం ఇంక అయిపోయిందేమో అనే అనుకున్నారు అందరూ. అదే టైంలో వచ్చిందండి సలార్. ఆ మూవీలో కూడా అంటే కొన్ని చోట్ల అంటే మరీ అంత కాదు కానీ మ్యాక్సిమం ఆ హెయిర్ స్టైల్, ఆ లుక్ అది చూస్తే ఈ మూవీస్ కంటే అంటే ఏది సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఈ మూవీస్ కంటే సలార్లోనే అంతో ఇంతో బాగున్నాడు అనిపించింది. సరే ఓకే, మంచి ఒక న్యాచురల్ లుక్కి దగ్గరలో వచ్చేస్తున్నాడు మళ్ళీ అని చెప్పేసి నేను అనుకున్నాను. తర్వాత కల్కి అంటే ఆ మూవీలో ఇంకా ఆ లుక్కి
సరే కొన్ని చోట్ల నాకు సెట్ అవ్వలేదు అనిపించింది. సరే తర్వాత న్యాచురల్గా సరే బాగానే ఉంది. రాజాసాబ్లో అంటే సినిమా ఫ్లాప్ అయినా, అంటే సినిమాకి ఎన్ని నెగిటివ్ రివ్యూస్ వచ్చినా ఏమొచ్చినా సరే కానీ నాకు మంచి లుక్కి ప్రభాస్ గారు మళ్ళీ తిరిగి వచ్చారు. తర్వాత ఇప్పుడు నేను మెయిన్గా వెయిట్ చేసేది ఫౌజీ అండ్ స్పిరిట్. ఫౌజీలో అంటే నాకు ఆ డైరెక్టర్ మీద నమ్మకం ఉంది, హను రాఘవపూడి గారి మీద. ఫౌజీలో అంటే అతను చాలా అంటే ఒక్క షాట్ పర్ఫెక్ట్గా రావడానికి చాలా ట్రై చేస్తాడు అతను, హను రాఘవపూడి గారు. ఆ లుక్ కోసం అని చెప్పేసి నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మేబీ ఫౌజీలో అయినా స్పిరిట్లో అయినా నేను అనుకునే ప్రభాస్ అంటే మనం అనుకుంటున్న అంటే ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే మిర్చి, మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ ఈ మూవీలో ఉన్న ప్రభాస్ అంటే అంత యాక్టివ్గా ఉండే ప్రభాస్, అంత స్టైలిష్గా ఉండే ప్రభాస్ మనం మళ్ళీ ఈ ఫౌజీ లేదంటే స్పిరిట్లో ఖచ్చితంగా చూస్తామన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే మొన్న సంగీతం మూవీ ప్రమోషన్స్కి ప్రభాస్ గారు నాగశ్విన్ గారితో ఒక ఇంటర్వ్యూ చేశారు కదా. ఆ ఇంటర్వ్యూలో నేను ప్రభాస్ గారి లుక్స్ చూసి ఇమ్మీడియట్గా నేను సందీప్ రెడ్డి వంగ గారికి మనస్ఫూర్తిగా నా మనసులో నేను థ్యాంక్ యూ చెప్పుకున్నాను. ఎందుకంటే అంటే ఆ లుక్కి మళ్ళీ ప్రభాస్ గారు వచ్చారంటే దానికి కారణం మెయిన్లీ డైరెక్టర్ చేతిలోనే ఉంటుందండి. ఏమున్నా సరే వాళ్ళు ఎలా అనుకుంటే మూవీ అలా వస్తుంది. వాళ్ళ లుక్ కానీ ప్రతి ఒక్కటి డైరెక్టర్ ఎలా తీసుకుంటే అలానే వస్తుంది. అలా మేబీ నాకు సందీప్ రెడ్డి వంగ గారు ఖచ్చితంగా లుక్ పట్ల చాలా సీరియస్నెస్గా ఉన్నారని అనిపించింది. అందుకే ప్రభాస్ గారు మళ్ళీ నాకు పాత ప్రభాస్ కనిపించారు. చూడాలి ఖచ్చితంగా ప్రభాస్ గారిని. అంటే స్పిరిట్ మూవీలో అయినా ఫౌజీ మూవీలో మన ప్రభాస్ మనకు వచ్చేసాడన్నట్టు నేను నమ్ముతున్నాను. ఫస్ట్ వీడియో ఏదైనా తప్పులుంటే క్షమించండి. థ్యాంక్ యూ.